శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సంకల్పాలు చేస్తాము, ఆ స్థితిలోకి వచ్చి మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే మన యొక్క సంస్కారాలు మారుతాయి, మన భాగ్యం కూడా తయారవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? 3 మురళీల్లో 2 మురళీలు చెప్పుకున్నాం. ఒక దాంట్లో అనుభూతి అంటే రియలైజేషన్, ఆత్మాన్న స్థితిలోకి రావాలి. అక్కడ బాబా ఏం చెప్పారంటే ప్రభు ప్రియంగా అవ్వాలి, విశ్వానికి కాదు. ఆ తర్వాత ఎవరి బలహీనతలు చూడొద్దు, విస్తారంలోకి వెళ్ళొద్దు, వేరే వాళ్ళ బలహీనతలు చూసే అటువంటి స్తమోప్రణ ధారణ చేయొద్దు, సత్వప్రధాన వృద్ధిని ధారణ చేయాలని చెప్పారు. సో ఏ బాబా అయితే బలహీనతలు గమనించొద్దు, చూడొద్దు అన్నారో అదే బాబా మళ్ళీ 2వ మురళి ఏదైతే మనం చదువుకున్నామో ఉపకారం చెయ్యాలన్న చోట పరిశీలించండి, పరిశీలించి సమాప్తి చెయ్యండి అన్నారు. సో దాని గురించి కూడా విస్తారంగా 2వ మురళిలో చెప్పారు. ఇప్పుడు 3వ మురళి ఏదైతే ఉందో ఈ మురళిలో ఏదైతే బాబా 2వ మురళిలో అందరితో స్నేహంగా ఉండండి, కలుపుకోండి, చెయ్యండి, పరివారంతో కలిసి ఉండాలి అని చెప్పిన బాబా ఈ మురళికి వచ్చేసరికి ఎవరైనా వికర్మలు చేస్తున్నారంటే ఆ వికర్మలని విరాట రూపంలో సమాప్తి చెయ్యండి అంటున్నాడు. స్నేహంగా ఉండొద్దు అంటున్నాడు. సో ఈ రకంగా బాబా చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒకటి శ్రీమతానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటది. ఈ ఉన్నప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు ఏదో ఒక బిట్ తీసేసుకుని ఇదే బాబా శ్రీమతం అంటే, ఎందుకంటే పూర్తిగా మురళీలు చదివే అలవాటు చాలా తక్కువ కనిపిస్తోంది విద్యార్థుల్లో. అంతా వాట్సాప్ లో వచ్చే ఆ బిట్స్ ఏదైతే వస్తుందో ఆ బిట్లు పట్టేసుకుంటున్నారు. సో ఆ వాట్సాప్లలో వేసే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఏదైతే పబ్లిసిటీ ఇవ్వాలని అనుకుంటున్నారో దానికే ఇస్తున్నారు. అవగుణాలు చూడకండి. మరి అవగుణాలు చూడొద్దన్న బాబా మరి 12th డిసెంబర్ 1978 మురళి, మన 2వ మురళి ఏదైతే ఉందో పరిశీలించమని ఎందుకు చెప్పారు? అసలు పరోపకారి ఎవరంట అని చెప్పేసి 2 పేజీలు చెప్పారు. మరి ఆ 2 పేజీల్లో కూడా ఆయన అన్ని పరిశీలించి సమాప్తి చేసి బికారులని సంపన్నంగా చెయ్యండి అంటున్నాడు. సో బలహీనతలు పరిశీలించి వాటిని ధారణ చెయ్యొద్దు అన్న విషయం మొదటి మురళిలోనూ చెప్పారు, 2వ దాంట్లోనూ చెప్పారు. కానీ 2వ దాంట్లోకి ఎక్స్ట్రా పాయింట్ ఏం చెప్పారు? మీరు ధారణ చేయకుండా బికారులను సంపన్నంగా చెయ్యండి అంటున్నాడు. అంటే ఖజానాలతోటి, శక్తులతోటి అంత బికారులు అయిపోయారు కాబట్టి వాళ్ళని సంపన్నంగా చేయమని కూడా చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి చాలా మటుకు ఆ రకమైన సేవా కార్యక్రమాలు ఉండటం లేదు. సో అవగుణాలు చూడొద్దన్నంత వరకే వచ్చారు. మరి అవగుణాలు చూడొద్దు అన్నంత వరకు వచ్చారు అని అంటే మరి రియలైజ్ అయ్యారా? ఆత్మాన్న స్థితిలోకి వచ్చారా? ఎందుకంటే ఈ అనుభూతి అన్న పదాన్ని చెప్పాను కదా, ఎడాపెడా వాడి పారేస్తున్నారు. మాకు అనుభూతి అయిపోయింది, ఇది అనుభూతి కోర్సు, అనుభూతి చేసేసుకున్నాం అంటారే తప్పితే అక్కడ ప్రవర్తనలు చూస్తే మరి అపకారులకు కూడా ఉపకారం చేసే ప్రవర్తన ఏం కనిపించదు. ఇంకెవరైనా ఉపకారం చేయడానికి వస్తే ఇంకా వాళ్ళకి అపకారం చేసేసి, వాళ్ళ గురించి చెడు మాట్లాడేసి, చెడు ప్రచారాలు చేసేసి మళ్ళీ మాకు అనుభూతి అయిపోయిందంటారు. సో కాబట్టి 3 మురళీలు కలిపి చదువుకుంటే మీకు క్లారిటీ వస్తది. ఆ తర్వాత దాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకెళ్ళగలుగుతాయి.
ఇప్పుడు చెప్పబోయే ఈ సంగమయుగి డిగ్రీ ఏదైతే ఉందో, సంగమయుగి డిగ్రీ మరియు భవిష్య ప్రాలబ్ధం, ఈ మురళి చదివి ఒక్కొక్క వాక్యాన్ని ఇంతకు నేను పాటిస్తున్నానా లేదా అన్నది గనక చూసుకుంటే ఎవరికి వాళ్ళు బాబా ఇచ్చే సర్టిఫికెట్ వస్తుందా లేదా తెలిసిపోతుంది. ఎందుకంటే అందరూ బాబా విషయానికి వచ్చేసరికి ఆయన సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు. ఆయన చెప్పిన పాఠాలు స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అయితే ఇస్తాడు. సో అందరు ఎలా ఆలోచించారంటే స్వయం యొక్క సర్టిఫికెట్ అది ఎలాగో మనకి ఇచ్చేసుకుంటాంలే, బాబా ఎలాగో మనవారే కాబట్టి మనకి ఇచ్చేస్తారు, పరివారంతో సమస్య వస్తుంది అనుకుంటున్నారు. సో మన మొదటి మురళీల బాబా ప్రభువుకి ప్రియం కావాలి, విశ్వానికి అవ్వద్దన్నారు. చాలా చోట్ల ఏంటంటే సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి, పరివారం నుంచి కూడా సర్టిఫికెట్ రావాలి అంటాడు. సో రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. సో అందరు ఎలా ఆలోచించారు, ఇంతవరకు నాకు కలిసిన అందరూ పరివారం సర్టిఫికెట్ ఇవ్వదని పరివారం మీద గురించి ఆలోచిస్తున్నారు. కానీ యాక్చువల్ గా మనకి మనమే ఇచ్చుకోము, బాబా కూడా మనకి ఇవ్వరు. ఈ విషయాన్ని చాలా మంది, అంటే ఒక్క విద్యార్థిని కూడా నేను ఇంతవరకు ఒక్క విద్యార్థి కూడా నాకు తారసపడలేదు. ఎవరైతే వాళ్ళకి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చుకోవడము, బాబా ఇచ్చుకోవడం అన్నది తేలిగ్గా తీసేసుకున్నారు. పరివారం మీదనే సమస్యలు వస్తాయి అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా సేవలకు వెళ్ళి మనం సంతృప్తి చెందలేదు అని అంటే మనకి మనం సర్టిఫికెట్ ఇచ్చుకోలేదని అర్థం. ఆ తర్వాత బాబా సర్టిఫికెట్. సో బాబా సర్టిఫికెట్ రావాలంటే ఈ మురళీలైన ఏ స్టాండర్డ్స్ అయితే పెట్టలేదో ఆత్మాన్న స్థితికి వచ్చేసినంత మాత్రాన అపకారులకు ఉపకారం చేసి, అంటే ఏదైతే చెప్పారో చేసినంత మాత్రాన కూడా సర్టిఫికెట్ రాదు. ఇందులో చెప్పిన ఈ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి. చేస్తే అప్పుడు ఆ సంగమ యుగి అన్న డిగ్రీ, ఆ తర్వాత భవిష్య ప్రారంభం. సో మెజారిటీ స్టూడెంట్స్ ఏంటంటే అసలు ఆత్మాన్న అనుభూతి దగ్గరనే ఆగిపోయారు, కానీ మేము అనుభూతి చేసేసుకున్నాం. ఎందుకంటే కొన్ని పదాలు మురళీలు ఏవైతే వచ్చేసాయో వాటిని పట్టేశారు చాలా మంది. ఆ పదాలని పట్టి వాటిని ఉపయోగించేస్తుంటే భాషలో అమ్మో నిజమేనేమో అని వాళ్ళు అనుకునేస్తున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే భ్రమలో బతుకుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే స్టాండర్డ్స్ చాలా హైగా పెట్టేశాడు ఆయన. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 8 మందికి ఇచ్చాడు సర్టిఫికెట్ అంతే, ఇంకెవరికి ఇవ్వలేదు. అంటే స్టాండర్డ్స్ ఎవరు రీచ్ అవ్వలేదు. సో ఇంతకు మరి ఆ సర్టిఫికేట్ కావాలి అంటే బాబా ఏమేమి చూస్తారా అన్నది ఆల్రెడీ 2 మురళీలు చూసాము. ఆ తర్వాత ఇంకా ఇది పూర్తిగా డిగ్రీ సర్టిఫికెట్. వీళ్ళు రాజ్యాలు పరిపాలించడానికి, విశ్వాన్ని పరిపాలించడానికి అర్హత సంపాదించారని అనుకోవడానికి రావాల్సిన డిగ్రీ ఇది. సో అది ఏంటా అన్నది ఆల్రెడీ చదివాం మురళి, కానీ ఒకసారి మీకు మళ్ళీ క్లారిటీ కోసం చదువుతాను. సో ఇది 11th July 1970 మురళి, 190 పేజ్. పుస్తకాలందరూ తెరిచిపెట్టుకోండి, 3 మురళీలు తెరిచిపెట్టుకోండి, ఎందుకంటే ఇక సబ్జెక్ట్ దిగాలి మనకి. లేకపోతే బాబా అక్కడెందుకు అలా చెప్పారు, ఇక్కడెందుకు ఇలా చెప్పారు, మళ్ళీ మంజులకి ఇలా ఎందుకు చెప్పింది, పుస్తకాలు ఎదురుగా పెట్టుకునే చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగత జీవితాలే అయ్యి ఉండొచ్చు, కానీ వాక్యాలు అయితే మురళిలో నుంచే చదువుతున్నాను కాబట్టి పుస్తకాలు కనుక ఎదురుగా లేకపోతే బాబా చెప్పే ఇలా ఒక చోట అవగుణాలు చూడొద్దంటాడు, ఒక చోట అవగుణాలు చూడమని చెప్తే పుస్తకాలు చూడకపోతే ఏమనుకుంటారంటే మంజులక్కే చెప్పింది అనుకుంటారు. సో పుస్తకాలు ఉంటే ఏమవుతుందంటే బాబా వాక్యాలు ఏంటి, నేను ఇస్తున్న ఎగ్జాంపుల్స్ ఏంటి అన్న స్పష్టత ఉంటుంది మీలో. లేకపోతే ఏది బాబా వాక్యము, ఏది నేను ఇచ్చే ఉదాహరణ అన్నది మీకు తెలియదు. సో అందుకే పుస్తకాలు చూడండి అని చెప్పడానికి కూడా కారణం అదే. సో ఈ మురళిలో బాబా ఈ రోజు బాబ్దాదా విద్యార్థులందరూ చదువు తర్వాత ఏ డిగ్రీ పొందారని చూస్తున్నారు. ఈ చదువుకి లభించే డిగ్రీ ఏమిటి, డిగ్రీ లభించాలా లేక లభించిందా? సో ప్రతి చదువు ఒక డిగ్రీ అంటూ ఒక సర్టిఫికెట్ అంటూ ఉంటుంది. అదే బాబా మురళిలో స్వయం యొక్క సర్టిఫికెట్, బాబా యొక్క సర్టిఫికెట్, పరివారం యొక్క సర్టిఫికెట్ అంటారు. సో బాబా ఎక్కడ ఇస్తారు సర్టిఫికెట్ అన్నదే ఈ మురళి. సో ఈ మురళిలో పెట్టిన స్టాండర్డ్స్ రీచ్ అయ్యామంటేనే రాజ కుటుంబాలు విశ్వానికి అధికారులం అవుతామని అర్థం. లేదు అనుకుంటే ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఇంకా వాళ్ళు చేస్తూ పోవాలి. సో కాబట్టి ఈ చదువుకి లభించే డిగ్రీ ఏమిటి, డిగ్రీ లభించాలా లేక లభించిందా? చదువు తర్వాత డిగ్రీ లభిస్తుంది కదా. ఈ సంగమ యుగంలో మీకు ఏమి లభిస్తుంది? సంపూర్ణ ఫరిష్తా లేదా అవ్యక్త ఫరిష్తా, ఇది సంగమ యుగం యొక్క డిగ్రీ. దైవీ పదవి అనేది భవిష్య ప్రాలబ్ధం. ఇప్పటి డిగ్రీ సంపూర్ణ అవ్యక్త ఫరిష్తా.
ఈ డిగ్రీ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి మరియు ఎంతవరకు ప్రతి విద్యార్థి దీనిలో యోగ్యంగా తయారయ్యారని చూస్తున్నారు? సో అన్ని రివైజ్డ్ కోర్స్ మురళిలో స్టార్టింగ్ లోనే చెప్పేస్తాడు బాబా. అసలు అంటే ఈ మురళి దేని గురించి చెప్తున్నట్టు, సంగమయుగి డిగ్రీ గురించి చెప్తున్నట్టు. 12th డిసెంబర్ 78 దేని గురించి చెప్పాడు? అపకారులకు ఉపకారం ఏ రకంగా చెయ్యాలి, ఉపకారి యొక్క పరిభాష ఆత్మిక సువాసన వ్యాపిస్తుందా అని అక్కడ చెప్పారు. సో మన ఫస్ట్ మురళి ఏదైతే ఉందో అందులో కోర్సు, రివైజ్డ్ కోర్సు, రియలైజేషన్. సో ఇది జరిగిందా లేదా అని ప్రశ్న అడిగి ఆ స్థితికి రావాలంటే ఏం చేయాలనేది చెప్తూ పోయారు. కాబట్టి స్టార్టింగ్ లో ఏం వాక్యాలు అయితే చెప్తున్నారో దానికి సంబంధించే మురళి ఉంటది. అందుకే మురళి చదివేటప్పుడు పూర్తిగా చదవాలి. ఆ వాట్సాప్ లో బిట్లు బిట్లు చదువుతూ పోతుంటే బాబా ఏ సందర్భంలో ఏం చెప్పారో తెలియకుండా పోతుంది. అందుకే మురళిలు అర్థం కావట్లేదు ఎవరికి. సో ఒక వాక్యం అంటే ఎందుకంటే పరస్పర భిన్నమైన శ్రీమతాలు కనిపిస్తున్నాయి. సో సందర్భం ఏంటి? ఎవరికి చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారు? అది తెలియాలి అనంటే ఖచ్చితంగా పుస్తకం ఓపెన్ చేసి చూడాల్సిందే. సో ఈ రోజు మురళి అని ఏ సందర్భంగా చెప్తున్నారు? ఈ చదువు చదువుకున్న తర్వాత మీకు డిగ్రీ వచ్చిందా? అన్నది చెక్ చేసుకున్నారా? అని చెప్పి చూస్తున్నాను. యోగ్యంగా తయారయ్యారా చూస్తున్నారా అని చెప్పి స్వయం యొక్క యోగ్యంగా తయారవుతారో ఇతరులను అంత యోగ్యంగా తయారు చేయగలరు. యోగ్యమైన వారు లక్షణాలు గల వారిని తయారు చేస్తారు. మరి ఎవరైతే ఇలా అవ్వరో వారు సంఖ్యని తయారు చేస్తారు. కనుక ఈ రోజు అందరి యొక్క లక్షణాలను చూస్తున్నారు. ఏ ఏ లక్షణాలలో యోగ్యంగా అయ్యారని చూస్తారు కదా! అదే విధంగా ఇక్కడ కూడా ముఖ్య లక్షణాలలో సో ఇక్కడ యోగ్యంగా అయిన వారు యోగ్యుల్ని అనంటే ఇక్కడ వారసత్వానికి యోగ్యంగా తయారు చేస్తారు. యోగ్యంగా లేని వాళ్ళు ఏం చేస్తారంటే సంఖ్యను తయారు చేస్తారంటే జనాన్ని పోగేస్తూ పోతారు. ఇది యాక్చువల్‌గా అంటే క్వాలిటీ వారసత్వానికి అంటే రజ కుటుంబీకుల్ని తయారు చేయాలంటున్నాడు. రాజయోగుల్ని తయారు చేయాలి. అంతేగాని బానిసల్ని కాదు. సో ఆ లక్షణాలు అసలు ఇంతకు మనము ఎవరినైనా ఇప్పుడు విద్యార్థులు మీరు ఎవరినైనా తయారు చేశారా? మీ వరకు మీరే ఉన్నారా? అన్నదే ఇక్కడ పాయింట్. సో కాబట్టి ఒక్కొక్కటి చేసేటప్పుడు నేను చెప్తాను. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోమని చెప్పి దాన్ని బట్టి మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. ఎంతవరకు జ్ఞాన స్వరూపులు అయ్యారు అని చూస్తున్నారు. జ్ఞాన సాగరులతో పాటు నమ్మకదారులుగా, విజయీలుగా, శక్తివంతులుగా మరియు సేవాదారిగా ఎంతవరకు అయ్యారని చూస్తున్నారు. ఈ లక్షణాలన్నీ అందరిలో వస్తే డిగ్రీ లభిస్తుంది. ఈ లక్షణాలలో ఏ ఏ లక్షణాలు ధారణ అయ్యాయి అని ప్రశ్న అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం రావాలంటున్నారు? జ్ఞాన సాగరులతో పాటు నమ్మకదారులుగా అవ్వాలి అంటున్నారు. నిజంగా మనల్ని ఎవరైనా నమ్ముతున్నారా? అబ్బా! వీళ్ళకి ఏమైనా సేవలు అప్పజెప్తే వీళ్ళు చేస్తారు. పరివారంలో ఆ నమ్మకం ఏర్పడిందా? సో మన ఇంట్లో వాళ్ళకి ఆ నమ్మకం ఉందా? లేకపోతే వీళ్ళకి ఏదన్నా చెప్పామంటే విసుక్కుంటారు, కసురుకుంటారు, చెప్తే చెయ్యరు, అమ్మో మొహాలు మార్చుకుంటారు, ఇంత పెట్టుకుంటారు అని ఇలాంటి అభిప్రాయాలొచ్చాయి. మన ఇంట్లో వాళ్ళేదన్నా కావాలి అని చెప్పి నోరు తెరిచి అడగలేకపోతున్నారు, ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారంటే నమ్మకం లేదని అర్థం. సో సేవ అన్నది ఇంటి నుంచే మొదలవ్వాలి. లేదు ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చూసినా కోపం ఎక్కువ, ఏం మాట్లాడితే ఏం తప్పో అని ఇలా ఆలోచిస్తున్నారు అనంటే మాత్రము ఆ సమానత్వంతో, స్నేహంతో కూడుకున్న సంబంధాలు లేవని అర్థం. సో ఇప్పుడు గనక ఆ రకంగా మనము సరిగా రచించుకోకపోతే మన సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ సంస్కారాలు ఉన్న వాళ్ళే వస్తారు. సో కాబట్టి మన లక్షణాలు ఏంటా అన్నది చెప్పి చెక్ చేసుకోవాలి. సో నేను ఏదైతే చెప్పా మనమైతే యోగం చేస్తూ పోతున్నామో రజనీ అక్కయ్య గురించి. అక్కయ్య ఉన్నారు ఒక్కసారి కెమెరా ఆన్ చేయరా? రజనీ అక్కయ్య ఒక్కసారి కెమెరా ఆన్ చేస్తారా? ఒక్క నిమిషం నేను అన్‌మ్యూట్ చేస్తాను. అక్కయ్య ఒకసారి తన అనుభవం చెప్తారు వింటారు. ఇప్పుడు ఒకసారి అన్‌మ్యూట్ చేయండి. మైక్ ఆన్ చేయండి. ఆ! ఇప్పుడు వస్తోందా? ఇప్పుడు మాట్లాడండి.
ఒక్కసారి మీ పరిచయం చేసుకుని ముందు, తర్వాత ఒకసారి చెప్తే అందరికి క్లారిటీ వస్తది. మనం మధ్యాహ్నం పూట గ్రూప్‌లో యోగం చేస్తున్న రజనీ అక్కయ్య ఎవరో ఇప్పుడు మాట్లాడతారు. చెప్పండి అక్కయ్య. అక్కయ్య మీ మైక్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు మాట్లాడండి. బ్రాహ్మణ పరివారం అందరికీ కోటి కోటి ధన్యవాదాలు. నా కోసం యోగదానం ఇస్తున్నందుకు. చాలా ప్రాబ్లమ్‌లో ఉండే అప్పుడు ఫస్ట్‌లో అక్కకి ఫోన్ చేసినప్పుడు చాలా సౌండ్స్ వినిపిస్తుండే నాకు. అవి భరించలేకపోతుంటిని. అయితే ఇగ అక్కకి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే అప్పుడు అక్కయ్య తను సహాయం చేయడం స్టార్ట్ చేసింది. గ్రూప్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇంట్లో పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ధైర్యం అనిపిస్తుంది. హ్మ్. ఇట్లా. ఒకప్పుడు ఏం వినిపిచ్చేది? ఎలా అనిపిచ్చేది చెప్పండి ఒకసారి? అంటే అన్ మీకు ఏం హ్మ్. ఏం ఏమి థాట్స్ టచ్ అయ్యేవి? ఏం వినిపిచ్చేది? ఎందుకంటే ఇంచుమించు అందరికి ఇదే ప్రాబ్లమ్ ఉంది గానీ ధైర్యంగా బయటికి రాలేకపోతున్నారు. ఈ విషయం అన్నది ఏదైనా బయటికొచ్చేసింది అంటే హ్మ్. పరిష్కరించడం ఈజీ అయిపోతది. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మురళి ఏదైతే ఉందో విరాట్ రూపంలో ఇప్పుడు ఏం చేశాము? జ్ఞానము, శక్తి ఇచ్చాం అంతే. హ్మ్. అదే అందరి పట్ల చేస్తాం. అంతకు మించి మనం ఏం తిరుగుబాట్లు చేసేము, ఏం రచరచ ఏం చేసేయము. హ్మ్. కానీ ఇది జరుగుతుందన్న విషయం అందరికీ తెలియాలి. తెలిసినప్పుడు ఏమైద్దంటే అందరూ అరే! ఇది అందరికీ ఉన్న సమస్య మనం గూడా పరిష్కరించుకోవాలి అన్న హ్మ్. ఆలోచన ఒస్తది. ఇప్పుడు అక్కయ్య ఏంటంటే నిర్మల అక్కయ్య చెప్పారు ఇలా ఇలా జరుగుతున్నాయని. అది హ్మ్. విన్న తర్వాత తను బయటకొచ్చారు. హ్మ్. సో, ఎక్కడో చోట మార్పంటూ వస్తది. సో, హ్మ్. కాబట్టి ఒకప్పుడు మీ పరిస్థితి ఏంటా అన్నది ఒక్కసారి వీళ్ళకి చెప్పండి. నాకు కొంచెం 3, 4 ఇయర్స్ అయితుందక్క. హ్మ్. చేసిందుందని పిలిచిందనమాట. ఒక స్వామి దగ్గర చూయించుకుంటే చేసింది రమ్మనికని చెప్పారు. హ్మ్. అయితే ఇది తను గూడా చేస్తూ ఉన్నాడు. కానీ ఇగ నాకు అది ఎక్కువైపోయిన కొద్దీ ఇగ భరించలేని స్థితిలో ఉండే. అయితే అప్పుడే ఇగ సౌండ్స్ వినిపియడం సేమ్ ఇగ మనం వ్యక్తులు మాట్లాడినట్టే శబ్దాలు వినిపిస్తుండే. ఓకే. సో, హ్మ్. వ్యక్తులెవరైనా కనిపిచ్చేవాళ్ళా? కనిపించే వాళ్ళు గాదు. మాట్లాడిన శబ్దాలు వినిపిస్తుండే బాగా. అంటే ఏం మాటలు వినిపిచ్చేవి? ఇగ మనం జేసే ప్రతి కర్మకి అవి చెప్పేటియన్నమాట. ముందు ముందు జెప్తుండే వెనక విషయాలు గూడా చెప్తుండే అన్నమాట. బయట విషయాలు గూడా జెప్తుండే నాకొచ్చి. ఏదో ఒకసారి ఉదాహరణ ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళకి కొంచెం స్పష్టతొస్తది. అంటే కొన్ని కొన్ని మా ఇంట్లో విషయాలే చెప్తుండే అక్క బయటయంటే. హ్మ్. హ్మ్. ఇగ చాలా ఇబ్బందయితుండే అన్నమాట. నేను ప్రెజెంట్‌లో ఉండకపోతుంటినన్నమాట. హ్మ్. జరిగిపోయిన విషయాలు జెప్తుండే. జరిగిపోయినయన్నీ బయటకు తీస్తుండే అన్నమాట. ఓకే. జరిగిన విషయాలు మళ్ళీ ఫ్యూచర్ విషయాలు జెప్తుండే. హ్మ్. అందువల్ల ఇగ నాకు చాలా మానసికంగా ఇబ్బందయితుండే అన్నమాట. హ్మ్. హ్మ్. అయితే ఇగ కొంచెం అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. ఇప్పుడు యోగం చేసిన నుంచి కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం ధైర్యం గూడా ఒచ్చింది. అదే మెయిన్ రావాలి. ధైర్యమొచ్చింది. ప్లస్ ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితేంటి? ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఏమంటలేదు. ఫ్యామిలీ గూడా బానే ఉంది. ఫ్యామిలీ గూడా అప్పుడు అంటుండే తనకు పెరాలిసిస్ అటాక్ అయిందనమాట. తను తన గురించి గూడా కొంచెం నెగెటివ్‌గా ఇస్తుండే అన్నమాట నాకు సంకల్పాలు. హ్మ్. అయితే ఇప్పుడు తగ్గిపోయినాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అన్నయ్యకి పెరాలసిస్ రావడం ఇవన్నీ చేయడం వల్లే వచ్చిందనుకుంటున్నారా? ఆ! అలా అదేం నాకు సరిగ్గా తెలియదు గానీ, కానీ అయితే ఇప్పుడైతే తను కంఫర్టబుల్‌గానే ఉండు. హ్మ్. హ్మ్. ఇప్పుడైతే మా ఇంట్లో ఎక్కువ శబ్దాలు అలాంటివి వస్తలేవక్క. అప్పుడు మీకు చేసినప్పుడు వచ్చినుండే చాలా శబ్దాలు. ఇప్పుడు తగ్గిపోయినాయి. శబ్దాలంటే ఇంట్లో ఎటువంటి శబ్దాలొస్తాయి? అంటే మనకు బాబా ఆశీర్వాదాలు ఇస్తారు గదా! అవి శాపనార్థాలు ఇస్తుండే అన్నమాట. హ్మ్. నా ఇంటిని పడగొట్టే సంకల్పాలు ఇస్తుండే. ఏది దానివల్ల ఒక ఏది ఒక్క శాపనార్థం చెప్పండి? ఇగ మీ ఇల్లు ఉండదు. మీ ఆయన పెరాల్సిస్ వచ్చి మళ్ళీ పడిపోతాడు. నీకు హ్మ్. అన్నం దొరకదు. హ్మ్.
చాలా చాలా నెగెటివ్ ఇస్తుండనమాట. హ్మ్. ఇట్లా అనవరకల్లా నాకు చాలా భయమైతుండే. ఆ మంత్రాలు వాళ్ళు చేసేటియి నాకు టచ్ అయితుండనమాట. హ్మ్. చాలా భయమైతుండే. అయితే హ్మ్. తర్వాత ఇగ కొంచెం తర్వాత నుంచి కొంచెం కొద్దిగా తక్కువైపోయినాయి ఇగ. హ్మ్. హ్మ్. చాలా భయమైతుండే ఆ సంకల్పాలు. అవి ఎవ్వరికి వినిపించకుండే. నాకే వినిపిస్తుండే. హ్మ్. ఆ వైబ్రేషన్స్ కూడా నేను క్యాచ్ చేస్తుంటిననమాట. నెగెటివ్ ఉంటుండే మొత్తము. ఇప్పుడు మనం ఇప్పుడు శాంతి ఇస్తే మనకు శాంతి అనుభవం అయితది గదా! హ్మ్. నెగెటివ్ ఇచ్చినప్పుడు మనకు నెగెటివ్ టచ్ అయిపోతాయి. హ్మ్. మళ్ళీ మనం దానివల్ల అన్ని వికారి వైబ్రేషన్సే. ఈ మంచి మంచి వైబ్రేషన్స్ ఉండకుండే. హ్మ్. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాననమాట. హ్మ్. బాబాకి కనెక్ట్ కాలేకపోతుంటిని. బాబా ఫోటోలకిచ్చి మాటలు వినిపిస్తుండే. హ్మ్. హ్మ్. ఎక్కడ కూర్చున్నా గూడా బాబా ఫోటోనే అనిపిస్తుండే కానీ, నేను బాబాతోని డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉండకుండే అన్నమాట. హ్మ్. ఇప్పుడు చేస్తున్న కొద్దీ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది బాబాతోని. హ్మ్. ఇది మెయిన్ ఇంపార్టెంటా? కనెక్షన్ రాకుండా ఇగ అల్లాడిపోయేదాన్ననమాట. అటు లేక, ఇటు లేక అని లోపట లోపట బాగా బాధైతుండే అన్నమాట. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాంక బాబా మీద ప్రేమున్నాంక, అది బాబాతోనే కనెక్షన్ పెట్టుకోవాలనిపిస్తా ఉంటది. అది బాబాతో కనెక్షన్ కాకపోయే వరకల్లా ఏడుపొచ్చేస్తుండే నాకు. ఎంత ఓకే. ప్రయత్నించినా. హ్మ్. ఈ అడ్డు అడ్డు వస్తాయన్నమాట మనకి. హ్మ్. అట్లా అయితుండే. ఇప్పుడు 3-4 యోగం చేసేటప్పుడు హ్మ్. అప్పుడెలా అనిపిచ్చింది? అంటే డైరెక్ట్‌గా మీకోసమనే చేశాం గాబట్టి, ఇప్పుడు ఆ టైం అనే కాకుండా ఎంతోమంది సేవాదారులు వాళ్ళ అనుకూలానికి తగ్గట్టు ఎన్నో సమయాల్లో చేసినప్పుడు, హ్మ్. మీకట్లా ఏమైనా టచ్ అయినట్టేమన్నా అనిపిచ్చిందా? ఆ! చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుండే. హ్మ్. పీస్‌ఫుల్‌గా అనిపిస్తుండే. నాకు ధైర్యం లేకుండే. హ్మ్. బలహీనంగా అనిపిస్తుంటిని. కానీ ధైర్యం అనేది వచ్చింది ఒకటి. సో, ధైర్యం అనేదొచ్చింది. ఇప్పుడు ఆ ఏడుపన్నది గూడా ఆగిపోయిందంటున్నారు. దుఃఖం అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఇంటి యొక్క వాతావరణం ఎలా ఉంది? ఇంటి యొక్క వాతావరణం కొంచెం సతో ప్రధానంగా అయితుంది. హ్మ్. హ్మ్. అంటే తమో ప్రధానంగుండే హ్మ్. సతో ప్రధానంగా అవుతుంది. సో, ఇప్పుడు అవేవైతే వాయిస్‌లు ఇంకా వినిపిస్తున్నాయి అంటున్నారో, దానికి ఏం చేయాలంటే అందుకే చెప్పాను. మీకు నచ్చినా, నచ్చకపోయినా మహావాక్యాలు చదివేస్తూ పోవాలి. హ్మ్. మీకు మనసు ఉన్నా, మనసు లేకపోయినా, నచ్చినా, నచ్చకపోయినా అవన్నీ ఏంటంటే ఆత్మిక గుళికల టైప్ అంతే. మనమేమి శరీరానికి రోగాలొస్తే టాబ్లెట్‌లేస్తే మొత్తం టాబ్లెట్ మీద ఏం రిసర్చ్ చెయ్యం గదా! ఏముంది అందులో అని చెప్పి. హ్మ్. అలా వేసేసుకుంటాము. డాక్టర్ ఇచ్చాడన్న ఆ నమ్మకంతో వేసేసుకుంటాం. ఇది అంతే మహావాక్యాలు మీకు నచ్చకపోయినా, మీకు మనసు లేకపోయినా అలా చదివేస్తూ పోండంతే. ఒకప్పుడు చదివేదాన్నక్క. వాటి తీవ్రత అవి విన్న కొద్దీ లోపట ఇముడ్చుకునేదాన్ని. అయితే వాళ్ళు హ్మ్. తీవ్రత ఎక్కువ చేసినప్పుడు నాకేమైందంటే అన్నీ తీసేసిండ్రనమాట. నా మనసు మీద ఏర్పడింది ప్రభావం బాగా. హ్మ్. నెగెటివ్ పడే హ్మ్. వరకల్లా అవన్నీ వెళ్ళిపోయినాయన్నమాట. ఇట్లా కాల్చేసినట్టు అయిందన్నమాట నా మనసు లోపట. ఆ ఎప్పుడు? శరీరం మీద. ఒక 1 మంత్ బిఫోర్. మీకు ఓకే. ఫోను మొత్తం వాడు కాల్చేసిండనమాట. అంటే దాన్ని ఇట్లా నెగెటివ్ ఇచ్చేసిండు బాగా. హ్మ్. ఇచ్చేసిన వల్ల నాకు బాగా ప్రభావం పడ్డది. అప్పుడే మీకు ఫోను చేసిననమాట. సంకల్పాలను కాల్చేస్తారనమాట. కాల్చేసినప్పుడు మనకు పాజిటివిటీ అనేది రాదు అప్పుడిగ. ఇట్లా నాకు 2, 3 టైమ్స్ అయ్యింది. సంకల్పాలని కాల్చేయడం అంటే ఏం జేస్తారన్నట్టు వాళ్ళు అటుపక్క? మొత్తం నెగెటివ్ ఇస్తారక్క. హ్మ్. నెగెటివ్ అంటే మన లోపల పాజిటివిటీ అనేది ఉండదనమాట. మనకెలాంటి పాజిటివ్ వాళ్ళు మాట్లాడుతున్న కొద్దీ వాళ్ళయే మనం స్వీకరిస్తుంటున్నామనమాట. ఇప్పుడు మీరిచ్చినయి ఎట్లా స్వీకరిస్తామో అవి గూడా అట్లనే ప్రభావం పడతా ఉంటదనమాట. ఇప్పుడు మీరు ఏ స్వామీజీ దగ్గరికైతే ఎళ్లారో ఆ స్వామీజీ ఏమైనా పూజలు జేసాడా? ఆయన శివుని భక్తుడు, ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయన ఓకే. పూజ చేస్తాడు, అర్చన చేసిండనమాట మా ఫ్యామిలీ కోసం. జస్ట్ ఆయన గుడిలో మీకోసం అర్చన జేసాడంతే. అర్చన చేసాడు, పూజ చేస్తుండే మా పేరు మీద. హ్మ్. హ్మ్. సరే. ఓవరాల్‌గా మీరు సంపూర్ణ చెప్పండి ఏదో చెప్తున్నారు? జపం చేస్తారనమాట మా పేరు మీద. వీళ్ళకు హ్మ్. బలం పెరగాలని. హ్మ్. గురుబలం పెరిగితే కొంచెము ఈ గ్రహాలు సెట్ అయితాయన్నట్టు చేస్తారనమాట. సరే మరి. హ్మ్. సరే. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా అవ్వాలన్న శుభకామనతోటే ఇది ఎండ్ చేస్తాము. సో, హ్మ్. ఒకసారి మళ్ళీ పరివారానికి అందరికోసారి థాంక్ యూ చెప్పండి. ఇది ఇంకా కంటిన్యూ చేద్దాము. హ్మ్.
ఒకసారి చెప్పండి, నేను తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హ్మ్. అందరికీ కోటి కోటి ధన్యవాదాలు. నాకు బాబాతో దూరం అయిపోతున్నా అనే పరిస్థితిలో మళ్ళీ బాబాకు దగ్గరైతున్నా. బాబాను కోల్పోవద్దు అన్నట్టు మళ్ళీ అక్కకి ఫోను జేసిన. మళ్ళీ నేను బాబాకు దగ్గర గావాలనుకుంటున్నా. అందుకే ఆహ్, ఆహ్, బా అందుకే దాంట్లో కలవాలే, పరివారంతోనుండాలే అని ఆహ్, వచ్చాను. మీ అందరి శుభకామనలు నా వరకు చేరినయి. నేను ఈరోజు సంతోషంగున్నాను. అందరికీ కోటి కోటి ధన్యవాదాలు పేరు పేరున. మా కుటుంబం తరపున. వెల్కమ్. ఓకే. థాంక్స్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. సో విన్నారు కదా! సో నేను స్టార్టింగ్‌లో ఎందుకు చెప్పలేదు అక్కయ్య గురించి అనంటే, అప్పుడున్న పరిస్థితికి ఆహ్, ఎదురుగా తీసుకురావడం కరెక్ట్ కాదనిపించింది నాకు. కానీ అప్పటికి ఇప్పటికి మాత్రము చాలా మార్పొచ్చింది. సరే, కొంచెం మాట్లాడే విధంగా ఉంటే అప్పుడు చెప్పిస్తే మీకు ఇది. సో ఈ రకంగా ఏదైతే జరుగుతుందో చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. కానీ అందరూ ముందుకు రావటం లేదు. ఒక నిర్మలక్కయ్య ధైర్యం చేశారు. ఇదిగో ఇలా జరుగుతోంది అని వచ్చి ధైర్యంగా చెప్పేశారు. మిగిలిన వాళ్ళంతా ఏంటంటే లోపలనే కుమిలిపోతూ ఉన్నారు. చెప్పుకుంటే అందరూ ఏమనుకుంటారో ఏంటో అని. సరే, ఏదో జరిగింది. బాబా ఈరోజు మనకంటూ ఒక పరివారాన్ని ఇచ్చారు. నిన్న కూడా అదే ప్రశ్న అడిగారు. బాబా ప్రాప్తులు ఇస్తున్నారంటే ఏమి ఇస్తున్నారని. సో 5 ప్రాప్తులు అవి ఏదైతే చెప్తున్నారో ఇంక అది మనకు బై హార్ట్ అయిపోవాలి. సో ఈ రోజు పరివారం ముందే ఈ రోజు మనకి ఈ రకంగా దుఃఖం నుంచి బయటికి తీసుకురావడానికి, శక్తినివ్వడానికి, అందుకే బాబా ఇచ్చే ప్రాప్తుల్లో శ్రేష్ఠ సంబంధాలన్నవి మొదటుంది. తర్వాత ఈ వాయిస్‌లు వినిపించడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ యాక్చువల్‌గా సంకల్పాలు ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉన్నాయి. సంకల్పాల ద్వారానే జరుగుతుంది తప్పితే, స్థూలమైన విషయాల ద్వారా కాదు. కానీ అందరికి మానసికంగా ఎట్లయిపోయిందంటే, ఆ భగవంతుడు అనేసరికి ఏదో భోగులు పెట్టాలి, ఒక విధి విధానాలు. సరే, భక్తి అంటే ఓకే. ఆ స్మృతి చిహ్నాల కింద విధి విధానాలు పెట్టొచ్చు అని పెట్టారు అనుకోవచ్చు గానీ, మిగిలిన విషయాల్లో మాత్రం ఇప్పుడు మన ఇంటెదురుంగా ముగ్గేసుకుంటాము. మన ఇంటెదురుంగా ముగ్గుని చూసి భయపడతామా? మరి మన ఇంటెదురుంగా ముగ్గుని చూసి మనం భయపడనప్పుడు, ఎవరో మాంత్రికుడు ముగ్గేశాడని చెప్పి ఆ ముగ్గుకెందుకు భయపడుతున్నాం? భక్తి మార్గంలో పసుపు కుంకుమలు వాడుతున్నాం పూజలప్పుడు. ఆ పసుపు కుంకుమ చూసి ఎందుకు భయపడట్లేదు? ఆ మాంత్రికులు చేసే ఆ పసుపు కుంకాలు చూసి ఎందుకు భయపడుతున్నాం? ఇవన్నీ ఎందుకు అనంటే, ఆల్రెడీ మనకు మానసికంగా ఇవన్నీ తంత్ర విద్యలు, వీటి వల్ల చెడు జరుగుతది అని చెప్పి ఆ స్థూలమైన వస్తువులని, విధి విధానాలని చూసి ఆలోచనలు చేయడం అన్నది అలవాటైపోయింది. అందుకే ఇప్పుడు బాబా అవతరించి సరియైన జ్ఞానం ఏంటా అని చెప్పి మొదటి పాఠంలోనే ఆత్మ అన్న పాఠాన్ని పెట్టాడు. పెట్టి మీ సంకల్పాల ద్వారానే అన్ని జరుగుతున్నాయని చెప్తున్నాడు. సో మనము ఆ సంకల్పాల ద్వారా దృష్టి, ఆ తర్వాత ఆత్మిక స్థితి ఇవన్నిటి మనం పక్కన పెట్టేసి, ప్రతీది తనువు వైపుకి వెళ్ళిపోయాం. ఈరోజు గ్రూప్‌లో కూడా ఒకటి పోస్ట్ చేశారు చూసారా? సంస్కారాలు తయారయ్యే విధి. అందులో కూడా బాబా చెప్పాను. నేను మన్మనాభవ అన్న మంత్రాన్ని ఇచ్చాను గానీ, తన్మనాభవాన్ని ఇవ్వలేదు అంటున్నాడు. అంటే బాబాకి కనెక్ట్ అవ్వడానికి ఆయన పెట్టిన మెథడే మనస్సు. ఆ మనస్సు అన్న పద్ధతి ద్వారా కాకుండా ఈ రకంగా తనువు ద్వారా చేయాలని ఇక్కడ ఆధారమూర్తులు చేశారు గాబట్టే, అక్కడ వంశావళి ఆ రకంగా దాన్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్ళింది. అందుకే భయపడొద్దని చెప్పా. సో ఈ రకంగా ఇప్పుడు అక్కయ్య ఏదైతే చెప్పారో కొంచెం చెప్పారు గానీ, అప్పుడు ఫోన్‌లో మాట చేసినప్పుడు వీళ్ళకేంటంటే ఆ ఇళ్ళలో ఏదో ఉన్నట్టు, ఇందాక చెప్పినట్లు ఎవరో అడ్డొస్తున్నట్టు, తర్వాత ఏదో బ వినిపించడము, అన్నం దొరకదనో, పెరాలిసిస్ వస్తదనో అన్నయ్యకి. సో ఇట్లాంటివి చెప్పినప్పుడు భయపడిపోతూ ఉన్నారు. సో మెథడ్ ఏంటంటే యాక్చువల్‌గా బాబాకి కనెక్ట్ అవ్వడం. కానీ అప్పుడున్న స్థితికి కనెక్ట్ అవ్వలేకపోతారు గాబట్టి, మనం సంయోగం ఇవ్వాలి. ఇది యాక్చువల్‌గా బాబా చెప్తున్న సేవ. సో ఇది ఒక రజనీ అక్కయ్య స్టోరీ కాదు యాక్చువల్‌గా. చాలా మందిలో ఉంది. సో కొంతమంది తెలుసుకుంటున్నారు. నా వరకు నోటీస్‌కొచ్చినప్పుడు శక్తి ఇవ్వడము, చేయడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మన మురళి ఏదైతే ఉందో సంగమయోగి డిగ్రీ అని, ఈ మురళిలో బాబా అదే చెప్తున్నారు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ పట్ల స్నేహాన్ని చూపించడం కాదు, విరాట రూపం చూపించాలి అంటారు. సో ఇదే మురళిలో ఈ నెక్స్ట్ దీంట్లో ఇవే పాయింట్స్ ఒస్తాయి. సో ఇప్పుడు టైం అంతా 9 అవుతుంది. నేను చదువుతాను. సో ఇప్పుడు ఎంత వరకు వచ్చామంటే సంగమయోగి డిగ్రీ. ఆ డిగ్రీ రావాలి అనంటే ఇది ఒకటే కాదు సమస్య.
బాబా జ్ఞానం ఎక్కడైతే వ్యతిరేక దిశలో వెళ్ళిందో అవన్నీ తప్పులు జరుగుతున్నాయని అర్థం. సో అవన్నీ నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి ఈ పాయింట్స్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్ లోకి తెచ్చి మీరు అధర్మాన్ని వినాశనం చేసి ధర్మ స్థాపనలో సంయోగం ఇస్తేనే బాబా నుంచి సర్టిఫికెట్. లేకపోతే మన మటుకు మనం ఏవో 4 సేవలు చేసేసి మేము చాలా బాగా చేసుకున్నాం అని చెప్పి తీరా చూస్తే బాబా సర్టిఫికెట్ ఇవ్వకపోతే అయ్యో సర్టిఫికెట్ ఇవ్వలేదా, డిగ్రీ ఇవ్వలేదా అని చెప్పి అప్పుడు బాధపడొద్దు. అసలు పద్ధతి ఏంటా అన్నది ఇప్పుడే తెలుసుకోవాలి మనం. సో ఇక్కడ ఎంతవరకు చూసామంటే పేజ్ నంబర్ 190లో ఈ లక్షణాలు ఎంతవరకు జ్ఞాన స్వరూపులుగా అయ్యారని చూస్తున్నారు. జ్ఞాన సాగరుతో పాటు నమ్మకదారులుగా, విజయులుగా, శక్తివంతులుగా మరియు సేవాధారిగా ఎంతవరకు అయ్యారని చూస్తున్నారు. ఈ లక్షణాలన్నీ అందరిలో వస్తే డిగ్రీ లభిస్తుంది. ఈ లక్షణాలలో ఏ లక్షణాలు ధారణ అయ్యాయి? జ్ఞాన స్వరూపులు అంటే బుద్ధిలో మొత్తం జ్ఞానం యొక్క ధారణ ఉండాలి. సో ఏ పాయింట్స్ అయితే మనం తెలుసుకుంటూ పోతున్నామో, సపోజ్ ఉదాహరణకి 2 మురళీలనే చూసుకుందాం. మనం ఏవైతే తీసుకున్నామో అనుభూతి కోర్సు, ఆ తర్వాత ఉపకారులు ఎలా అవ్వాలని, ఇది నిజంగా ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చిందా, నిజంగా అపకారులకు ఉపకారం చేస్తున్నామా అన్నది చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. పూర్తిగా జ్ఞానం అన్నది బుద్ధిలో ధారణ అయిందా లేదా అని. ఎంత జ్ఞాన స్వరూపంగా ఉంటారో అంత విజయులుగా అవుతారు. ఒకవేళ విజయం తక్కువగా ఉందంటే జ్ఞానం లోపంగా ఉన్నట్లు భావించండి. విజయులుగా కాకపోవడానికి కారణం ఏంటి? నమ్మకం తక్కువగా ఉంది. నమ్మకం అంటే నిశ్చయ బుద్ధి, స్వయంపై విశ్వాసం, బాబాపై మరియు పరివారంలో సర్వాత్మలపై విశ్వాస పాత్రులు అవ్వాలి. ఎంత విశ్వాస పాత్రులుగా అనగా నిశ్చయ బుద్ధి అయి కర్తవ్యం చేస్తే, నిశ్చయ బుద్ధి విజయంతి అంటే విశ్వాస పాత్రులు అవ్వటం ద్వారా విజయులుగా అయిపోతారు. వారి ప్రతి కర్తవ్యం, ప్రతి సంకల్పం, ప్రతి మాట శక్తిశాలిగా ఉంటుంది. ఇటువంటి యోగ్యులకే ఈ డిగ్రీ లభిస్తుంది. సో ఇంకా పుస్తకం ఎదురుంగా వేసుకుని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. నిజంగా మనపై మనకు విశ్వాసం ఉందా, లేదా ఇంకా నాకు ఒంట్లో బాలేదు, మా వాళ్ళు చెప్తే వినరు, మా వాళ్ళు సంయోగం ఇవ్వరు అని ఇంకా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నామంటే విజయులు అవ్వలేదని అర్థం. ఉదాహరణకి మా ఇంట్లో వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వరు. ఇదొక స్టాండర్డ్ స్టేట్మెంట్ ఉంటది అందరి నుంచి. సో ఇంట్లో వాళ్ళు సహయోగం, సపోర్ట్ ఇవ్వటం లేదు అని అంటే మరి మన సంకల్ప శక్తిని ప్రయోగం చేశామా? సో ఈరోజు మనసా సేవ చేయమంటే చేసేస్తున్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళ మీద మన సంకల్ప శక్తిని ఎందుకు ప్రయోగం చేయట్లేదు అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలంటే, అంటే మేము చూసింది ఎప్పుడు అనంటే సేవలకు పిలిచినప్పుడు మా ఇంట్లో వాళ్ళు వద్దు అంటారు. మరి అది నిజంగా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారా, లేకపోతే సేవలకు రావడం ఇష్టం లేక అబద్ధం చెప్పడానికి ఇంట్లో వాళ్ళ మీద వేసేసారా అన్నది ఇంకెవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి తెలిసిపోతుంది మీరు ఎంతవరకు సత్యంగా ఉన్నారు ఏంటా అని చెప్పి. ఒకవేళ మనకు సేవలకు రావడం ఇష్టం లేదు అని అంటే దాన్నే ఎంతో ఇదిగా చెప్పొచ్చు కానీ అంత అబద్ధాలు చెప్పి కవర్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తది మాకు. సో ఇక్కడ చూస్తే అందుకే ప్రతి నిమిషం విజయులు అవ్వడం అని అంటే ప్రతి నిమిషం సత్యతతో ఉండడం. సో ఆ రకంగా స్వయంపై విశ్వాసం, బాబాపై మరియు పరివారంలో సర్వ ఆత్మలపై విశ్వాస పాత్రులు అవ్వాలి. అంటే ప్రతి వాళ్ళు మనల్ని విశ్వసించాలి. అంటే వీళ్ళు ఏది చెప్పినా, ఏది చేసినా విశ్వాసం ఉండాలి గానీ, అమ్మో! వీళ్ళకి చెప్తే ఎక్కడవుతది? వీళ్ళకి చెప్తే పని గాదు, మాట్లాడరు, రమ్మంటే రారు, కండిషన్‌లు పెడతారు. చెప్పాను గదా! కార్ రావాలి, ట్రైన్ రావాలి, నాకిన్ని రోజులకే అవుతది, ఇలా ఉంటేనే చేస్తానని ఇన్ని కండిషన్‌లు పెట్టుకొని ఉంటున్నారు అనంటే, అటువంటి వాళ్ళ మీద ఎవ్వరికీ నమ్మకమే కుదరదు. అమ్మో! వీళ్ళకి సేవలంటే ఎన్ని చెప్తారో ఏమో! సో ఇక్కడ శివబాబా ఈరోజు బ్రహ్మబాబాని సేవలు చేయమని చెప్తే దేనికి నో అనకుండా చేసేసాడాయన. ఇది యాక్చువల్‌గా ఆయన పెట్టిన స్టాండర్డ్స్. శివబాబా చెప్పడము, బ్రహ్మబాబా సాకులు చెప్పడం అన్నది ఎక్కడా జరగలేదు. ఆయన చెప్పాడు, ఈయన చేశాడు అంతే. ఆ రకంగా మనం అయ్యామా అన్నది చూసుకోవాలి. అలా అవ్వకుండా ఫస్ట్ దేహాన్ని అడ్డు పెట్టేసి ఒంట్లో బాలేదని దానికి కారణాలు, తర్వాత కుటుంబ సభ్యులు, పరిస్థితులు ఇన్ని అడ్డు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నామనంటే మనకి బ్రహ్మబాబాకి అసలు మ్యాచే అవ్వదు. సో కాబట్టి సర్టిఫికేట్, డిగ్రీ కూడా రాదు. సో అందుకే ఆ రకంగా బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే వారి ప్రతి కర్తవ్యం, ప్రతి సంకల్పం, ప్రతి మాట శక్తిశాలిగా ఉంటుంది. ఇటువంటి యోగ్యులకే ఆ డిగ్రీ లభిస్తుంది. అంటే అటువంటి వాళ్ళకే నేను సర్టిఫికేట్ ఇస్తాను అంటున్నాడు.
ఒకవేళ డిగ్రీ పొందకపోతే ఏమవుతుందో తెలుసా? కోర్టు ద్వారా ఏమి వస్తుంది? నోటీసు. లభిస్తే డిగ్రీ లభిస్తుంది, లేకపోతే నోటీస్ వస్తుంది. అంటే ధర్మరాజపురిలో బందీ అయ్యే నోటీసు వస్తుంది. అందువలన పురుషార్థం చేసి డిగ్రీ తీసుకోవాలి. నోటీసు రాకూడదు. నోటీసు వచ్చిన వారు సిగ్గుపడతారు కదా! అందువలన ఎంతవరకు యోగ్యంగా అయ్యాను అని సదా పరిశీలించుకోండి. ఇవైతే ముఖ్య లక్షణాలు చెప్పాను. కానీ లిస్ట్ చాలా పెద్దది. సో, ఈ ముఖ్య లక్షణాలని చెప్పి మురళి ఒకటే చూసేసుకుని బాబా శక్తిశాలిగా ఉండమన్నారు. జ్ఞానం ధారణ చేసామనుకుని సర్టిఫికేట్ వచ్చేదాకా మొత్తం మురళిలో పెట్టాడాయన స్టాండర్డ్స్ అన్ని. అందులో దీనికన్నా ముందు చెప్పుకున్న పరోపకారులు ఏదైతే అవ్వాలో అందులో అయితే అసలు ఆల్మోస్ట్ 2 పేజీలు చెప్పాడు ఏం చేయాలో. సో, ఈ లిస్ట్ చాలా పెద్దది. కాబట్టి ఇప్పుడు ముఖ్య లక్షణాలు చెప్పాను. కానీ లిస్ట్ చాలా పెద్దది. ప్రతి లక్షణం వెనక సంపూర్ణం అనే మాట ఉంటుంది. అంటే ఫెయిత్‌ఫుల్, పవర్‌ఫుల్ ఇలా సర్వ గుణాలలో సంపూర్ణం అయినప్పుడే డిగ్రీ లభిస్తుంది. అంటే అప్పుడే సర్టిఫికేట్ ఇస్తాను అంటున్నాడు. అందరూ విజయులు అవుతారు కానీ సంపూర్ణ విజయుల, సంపూర్ణ శక్తివంతుల అనేది చూస్తారు. సో, అందరూ విజయులు అవుతారు అనంటే ఎట్లా అవుతారు? బాబా చెప్పినప్పుడు విజయులు అవుతామా? లేకపోతే పరిస్థితులు చేస్తే విజయులు అవుతామా? సో, ఇదే ఇక్కడ పాయింట్. మొన్న ప్రకాశ్‌మణి దాది విషయానికి వచ్చేసరికి కూడా ఆమె కర్మాతీతంగా అయింది. సర్టిఫికేట్ వచ్చింది అనంటే ఇక్కడ ఏమవుతదంటే సపోజ్ ఇప్పుడు చెన్నై బ్రాడ్‌వే సెంటర్ గీతక్కని తీసుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఈరోజు యోగం చేశాము. ఎక్స్‌పోజ్ అయింది. ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏమవుతది? తప్పు చేసేవాడు రెండవసారి తప్పు చేయాలంటే ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్‌పోజ్ అయి ఉన్నారు కాబట్టి అందరూ గమనిస్తున్నారన్నప్పుడు. సో, అందరూ గమనించినప్పుడు ఏమవుతదంటే తప్పులు చేయడం ఆపేస్తారు. ఆపేసిందంటే ఈరోజు గీతక్కయ్య తన స్వయం పరివర్తన అయిందా? లేకపోతే పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆగిందా? సో, పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆగింది. సో, తన స్వపరివర్తన ఎక్కడుంది? సో, ఈరోజు తప్పులు చేయడం ఆగిపోతే గీతక్కయ్య మారిపోయిందని అనగలమా? మారలేదు. పరిస్థితులు మార్చాయి. సమయం మార్చింది. సో, అందుకే మీరు పాస్ విత్ ఆనర్ అయ్యారా? అంటే గౌరవపూర్వకంగా పాస్ అయ్యారా? లేకపోతే శిక్షను అనుభవించి పాస్ అయ్యారా అన్నది చెక్ చేసుకోమంటుంటా. సో, శిక్షను అనుభవించడం అంటే ఈ రకంగా ఇప్పుడు ఎక్స్‌పోజ్ అయిపోయేసరికి ఏమైతది? నలుగురిలో తలెత్తుకోలేరు. అంటే తనకు ఆల్రెడీ శిక్ష పడిపోయింది ఇప్పుడు. సో, ఈ రకంగా చేస్తుందంట అని చెప్పేసి. సో, అప్పుడు ఏమైపోతది? శిక్ష అనుభవించి తప్పులు చెయ్యలేక ఆగుతున్నారు. ఇలాంటి వాటికి సర్టిఫికేట్ ఇవ్వనంటాడాయన. ఎందుకు? స్వయం బాబా మాట విని పరివర్తన అవ్వలేదు. ఎవరో సేవాదారులు పనిగట్టుకుని అధర్మాన్ని ఆపాలని చెప్పి ఆపినందుకు ఆగిందదంతే. అంతేగాని అది గీతక్కయ్య గొప్పతనం కాదు కదా! సేవాదారుల గొప్పతనం. సేవాదారులు తన అధర్మాన్ని పెంచుతుందని చెప్పేసి అధర్మాన్ని ఆపడం కోసం ముందుకొచ్చి చేశారు. సో, అందులో గీతక్కయ్య గొప్పతనం ఏముంది? ఈ రోజు తను చేతబడులు చేయడం ఆపేసిందంటే అది ఆమె గొప్పతనం కాదు కదా! సేవాదారులు ఆపారు కాబట్టి ఆగింది. సో, మరలాంటప్పుడు అది పాస్ విత్ ఆనర్ కింద తీసుకోడైనా సర్టిఫికేట్ గూడా ఇవ్వడు. సో, కాబట్టి ఇంకెవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. తప్పులు చేయడం ఆపారు అనంటే స్వయం పరివర్తన అయ్యి ఆపారా? లేకపోతే పరిస్థితులు అనుకూలించకుండా ఆపారా? అన్నదే ఇక్కడ డిగ్రీ ఇచ్చేటప్పుడు ఆ పాయింట్ గూడా చూస్తాడు బాబా. సో, కాబట్టి అందరూ విజయులు అవుతారు కానీ సంపూర్ణ విజయులా, సంపూర్ణ శక్తివంతులా అనేది చూస్తారు. ఎవరైతే అన్ని గుణాలలో సంపూర్ణం అవుతారో వారికే సంపూర్ణ అవ్యక్త ఫరిష్ట అనే డిగ్రీ లభిస్తుంది. అందరూ ఇదే లక్ష్యం పెట్టుకున్నారు కదా! ఇప్పుడు వర్తమాన సమయం ఎటువంటిది? ఇప్పుడు చాలా నాజూకు సమయం. ఇప్పుడు అల్లరిగా నడిచే సమయం కాదు. ఈ నాజూకు సమయంలో కూడా అల్లరిగా నడిస్తే ఫలితంలో నష్టమే ఉంటుంది. అందువలన ఇప్పుడు సంహారమూర్తి అవ్వాలి. విరాట రూపాన్ని ధరించాలి. రోజు రోజుకి సమయం నాజూకు అవుతుంది. కనుక సంహారమూర్తిగా అవ్వాలి. వేటిని సంహరించాలి? మీ సంస్కారాలని. సో, మనలో ఉన్న అసురీ సంస్కారాలనన్నీ అష్టశక్తులు, ఖజానాలు వీటన్నిటిని వాడి సంహరించాలి. ఇప్పుడు మీ వికర్మలపై మరియు వికర్మ చేసే ఆత్మలపై ఇప్పుడు విరాట రూపం ధారణ చేసి ఒక్క సెకండ్‌లో భస్మం చేయాలి. శంకరుడు కన్ను తెరవగానే ఒక్క సెకండ్‌లో వినాశనం అయిపోతుంది అని అంటారు కదా! ఇది సంహారమూర్తి కర్తవ్యం యొక్క స్మృతి చిహ్నం. సో, ఇప్పటి వరకు మనం ఏంటంటే మన వికర్మలే వినాశనం చేసుకుంటూ ఉన్నాం. కానీ వికర్మ చేసే ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వికర్మ చేసే ఆత్మలపై ఇప్పుడు విరాట రూపం ధారణ చేసి, మన అపకారికి ఉపకారం చేయడం అన్న దాంట్లో బాబా ఏం చెప్పారక్కడ? అపకారులకు ఉపకారం చేసేటప్పుడు పరిశీలించి స్నేహంతోటి వికారులను సంపన్నంగా చేయండి అన్నాడు. ఇదొక శ్రీమతం.
ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ మురళిలో? వికర్మ చేసే ఆత్మలపై ఇప్పుడు విరాట రూపం ధారణ చేసి 1 సెకండ్‌లో స్నేహం గురించి చెప్పటం లేదు ఇక్కడ. ఏ బాబా అయితే పరివారంతో స్నేహం ఉండాలా అని చెప్తారో, అదే బాబా ఇక్కడ స్నేహం వద్దంటున్నారు ఇప్పుడు రాబోయే వాక్యాల్లో. సో, విరాట రూపం ధారణ చేసి 1 సెకండ్‌లో భస్మం చేయాలి. శంకరుడు తన్ను తెరవగానే 1 సెకండ్‌లో వినాశనం అయిపోతా అంటారు కదా! ఇది సంహారమూర్తి కర్తవ్యం యొక్క స్మృతి చిహ్నం. విరాట రూపి అయి ఎవరిపైనైనా దృష్టి వేసి వారి వికారే సంస్కారాలను భస్మం చేయాలి. కనుక వికర్మలు, వ్యర్థ కర్మలు మరియు వికర్మలపై ఇప్పుడు విరాట రూపాన్ని ధరించాలి. ఇప్పుడు స్నేహమూర్తిగా కాదు, కాళికా రూపాన్ని ధరించాలి. విరాట సంహార రూపం ధరించాలి. ఇది అంతిమ సమయం. ఇప్పుడు విరాట రూపధారి అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మలను ఎదుర్కోలేరు. ఇప్పుడు ఇముడ్చుకునే సమయం కాదు. వికర్మలను, వ్యర్థ సంకల్పాలను లేక వికర్మీల యొక్క వికర్మ మరియు నడవడికని ఇముడ్చుకోవడం కాదు, సంహరించాలి. ఇప్పుడు స్నేహాన్ని ఇముడ్చుకోవాలి. శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయాలి అంటున్నాడు. సో ఏ బాబా అయితే ఇముడ్చుకోమని చెప్పాడో అవగుణాలు చూస్తే, అదే బాబా ఈ మురళిలో ఇముడ్చుకోవద్దు అంటున్నాడు. ఏ బాబాయ్ అయితే పరివారంతోటి స్నేహము, సంయోగంతో ఉండాలి అని అంటున్నారో, అదే బాబా ఇక్కడ ఇప్పుడు స్నేహాన్ని ఇముడ్చుకోవాలంటే స్నేహాన్ని ప్రత్యక్షం చేయొద్దు, స్నేహాన్ని ఎక్స్‌ప్రెస్ చేయొద్దు అంటున్నాడు. సో, మరి ఒక్క చోటనేమో స్నేహంగా ఉండమని చెప్తాడు. ఇంకో చోటనేమో స్నేహంగా ఉండొద్దని చెప్తాడు. ఎప్పుడు ఏది వాడాలి? సో, ఎప్పుడు ఏది వాడాలి అనంటే, ఇక్కడ ఈ మురళిలో పూర్తిగా శివబాబా, బ్రహ్మబాబా సమానంగా ధర్మస్థాపనలో సంయోగం ఇవ్వాలి. సర్టిఫికెట్ రావాలి అంటే తప్పు చేసే వాళ్ళని ఆపాల్సిందే. ఆపకపోతే పరువు పోతదేమో, వాళ్ళేమనుకుంటారేమో, చెడ్డ పేరు తెస్తారేమో అనుకుంటే సర్టిఫికెట్ రాదంతే. మనం అలా చూస్తూ ఉండడం, ఆ విశ్వమహారాజులు, రాజకుటుంబీకులొస్తే ఇంక అలా చూస్తూ పూలేసుకుంటూ కూర్చోవడం, జై జై జకారాలు కొడుతూ కూర్చోవడం అంతే. సో, ప్రతీదీ నిర్ణయించుకునే సమయమే ఇది. సో, ఈ రకంగా మీరు గమనించి చూస్తే ఒక్కొక్క ఇలాంటి మురళీలైతే అసలు బయటికి గూడా రాలే. ఒకటే శ్రీమతం బయటకొచ్చింది. ఏమంటే అవగుణాలు చూడకండి. చూస్తే మీకు బరువొచ్చేస్తది. బోజా వచ్చేస్తది, పాపం వచ్చేస్తది. ఇదే ఏళ్ల తరబడి ఒక పబ్లిసిటీ కాదు. ఎవరైనా మాలాంటి వాళ్ళు ఇదిగో ఇక్కడ ఈ తప్పు జరుగుతోంది. దీనివల్ల ఈ సమస్యొచ్చింది అనంటే బాబా అవగుణాలు చూడొద్దని చెప్పారు గదా! బాబా బోజా వచ్చేస్తదని చెప్పారు. మరి విరాటి వి వి వికర్మిల పైన విరాట రూపాన్ని చూపిచ్చండి, భస్మం జేయండి, ఇముడ్చుకోవద్దు. ఇవన్నీ ఎవరికి చెప్పినట్టు? మరి ఇవన్నీ చేస్తేనే ఆయన సర్టిఫికేట్ ఇస్తా అంటున్నాడు కదా! సో, సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో, మొట్టమొదటి సాంఘిక దురాచారమే అజ్ఞానం. చదువన్నది బయటికి రాలేదు. సో, చదువుని ఎందుకు బయటికి తీసుకురాలేదు? బానిసత్వాన్ని పెంచి పోషించడానికి, అడ్వాంటేజ్ తీసుకోవడానికి. సో, ఈరోజు మరి ఇటువంటి సేవలు చెయ్యాలి అనంటే, వాళ్ళు ఎవరు చేస్తున్నారన్న విషయం మనకు తెలియాలి కదా! అందుకే నా గురించి అందరూ మాట్లాడేటప్పుడు బ్రహ్మకుమారుల నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతదంటే, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొనున్నానంటే, ఈ మురళిలు చదువుకున్నాను కాబట్టి. సో, ఈరోజు బాబా చెప్పినట్టు ఈ సేవలు చెయ్యాలి అనంటే, ఎక్కడ అధర్మం మొదలైందన్న విషయం మనకు తెలిసుండాలి. ఎక్కడ రాంగ్ డైరెక్షన్‌లో పోయింది? ఎంతవరకు పోయింది? ఎలా తీసుకువెళ్లారు? ఏ రకంగా అజ్ఞానాన్ని పెంచి పోషించారు అన్న విషయం తెలియాలి. తెలిస్తే గాని ఈ మురళిని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురాలేరు. సో, రాంగ్ డైరెక్షన్‌లో ఎక్కడెళ్ళింది? బాబా జ్ఞానం అన్నది దేహ జ్ఞానం కింద బయటికొచ్చిన చోట రాంగ్ డైరెక్షన్‌లో పోయింది. సో, ఎవరు చేశారు ఇవన్నీ? అది గూడా తెలియాలి. ఎందుకు తెలియాలి? తెలిస్తే వాళ్ళకి శక్తినివ్వడానికి ఉంటది. సో, ఇప్పుడు చెన్నైకి ఎందుకు ఇస్తున్నాం? చెన్నై బ్రాడ్‌వేస్ గీతక్కయ్యకి ఇప్పుడు అక్కడ జరుగుతోందని తెలుస్తుంది కాబట్టి ఇస్తున్నాం. ఉదాహరణకు ఒకరిని తీసుకున్నామే గాని ఇంచుమించు చాలా చోట్ల జరుగుతుంది. కానీ ఎవరు నోరిప్పట్లేదు. కానీ ఇక్కడ బాబా చూస్తేనేమో స్నేహమూర్తిగా అవ్వొద్దు, ఇక్కడ సంహారమూర్తిగా అవ్వాలంటున్నాడు. సో, ఈరోజు ఒక తప్పంటూ జరుగుతుందంటే దాన్ని ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిందే. మీ యొక్క విరాట రూపం బయటికి రావాల్సిందే అంటున్నాడు. సో, ఇప్పుడు చెన్నై బ్రాడ్‌వే సెంట్రల్ ఏం చేసాము మొన్న నిర్మలక్కయ్య వచ్చి బయటికి చెప్పారు. చెప్తే సహకరించాం. ఇప్పుడు ఆ వీడియోలో నేను ఉన్నాను కాబట్టి నాకు సమస్యలొస్తాయని తెలుసు. తెలిసినా ముందుకెళ్ళాల్సిందే. ఆ తర్వాత చెన్నైలో కమలప్రియ అక్కయ్య, జ్యోతి అక్కయ్య వీళ్ళంతా దాన్ని ముందుకు తీసుకెళ్లారు.
అందరికీ చెప్పారు ఇలా. సో, ఈ రకంగా గీతక్కయ్య తప్పు చేస్తుందని అందరికీ చెప్పడం రైటా అనంటే రైట్. ప్రూఫ్ ఏంటంటే ఈ మురళి. ఎందుకంటే ఏం చెప్తున్నాడు బాబా ఇక్కడ? వికర్మలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆత్మలపై విరాట రూపం ధారణ చెయ్యాలి. ఇక్కడ స్నేహమూర్తిగా కాదు, కాళికా రూపాన్ని ధరించాలి, విరాట సంహార రూపం ధరించాలి. ఒకవేళ మీరు గనక విరాట రూపధారి అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మలను ఎదుర్కోలేరు. అంటే తప్పు జరుగుతుంటే ఎదురుండి చూస్తున్నామంటే ఆ పాపంలో భాగస్థులం మనం. సో అప్పుడు మనమే ఇక్కడ సో ఈ రోజు ఒక తప్పు జరుగుతుంది అంటే నేను నోరు ఇప్పలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నానంటే ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత ఉందని అర్థం. ఆ బలహీనతను ఎదుర్కోవాలి. సో మెజారిటీ నేను చూసినంత మటుకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే పరువు పోతదన్న భయం అంతే. అంటే ఇంకా ఎక్కడో దేహాభిమానం పట్టుకొని నమ్మో మన గురించి ఏమైనా చెడు చెప్పుకుంటారేమో, సమస్యలు తీసుకొస్తారేమో. మరి పరువు పోతది అనంటే మరి ఈ రోజు మరి బాబా చెప్పేది ఇస్తుంటే బాబా గురించి చెడు మాట్లాడట్లే. అసలు శివబాబా అంటేనే ఆయనకు అసలు విలువే లేకుండా ఆయన ఒక చిన్న బల్బుని చేసి పెట్టారు. ఎక్కడన్నా పోస్టర్లు ప్రింట్ అయినాయి బ్రహ్మకుమారిస్ అంటే అసలు బాబా ఎక్కడున్నాడో అసలు బాబాకే విలువ ఇవ్వనప్పుడు మన గురించి మనకు విలువ ఇచ్చి మనల్ని ఏదో గొప్పగా చూస్తారని మనం ఎట్లా అనుకుంటాం చెప్పండి? శివబాబా కన్నా మనం ఏం ఎక్కువేం కాదు కదా. సో శివబాబానే ఒక చిన్న బల్బుని చేసేసి శివబాబా ప్రత్యక్షతనే లేకుండా ప్రత్యక్షం అయిపోయినప్పుడు మన గురించి మంచి మాట్లాడుకుంటారని ఎలా అనుకున్నారు? సో ఈ రోజు సర్టిఫికెట్ రావాలి, శ్రేష్ఠ భాగ్యం కావాలి అని అనుకుంటే మాత్రము ఈ మురళి ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావాల్సిందే. తప్పులు జరుగుతున్న చోట స్నేహం వహించడానికి లేదు. సో ఇప్పుడు గీతక్కయ్య పట్ల మాకు గౌరవం లేదా అంటే ఉంది. సో స్నేహం ఉందా? ఒక చోటేమో స్నేహం ఉండమంటాడు, ఒక చోటేమో స్నేహం ఉండొద్దంటాడు. సో అప్పుడు ఏం చేయాలి? స్నేహం మాకుంది కాబట్టే ఆ చెన్నై బ్రాడ్వే సెంట్రల్ అంతా శక్తిని నింపేశాం. ఎందుకంటే ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు అక్క కూడా బలహీనంగా ఫీల్ అవుతుంది. తనకుండే వీక్‌నెసెస్, తనకుండే సమస్యల వల్ల తను ఎంతో లోగా ఫీల్ అయి ఉంటది. సో తన పట్ల ఆ స్నేహం ఉంది కాబట్టే శక్తిని నింపాం. శక్తిని నింపుతాము గాని అలా అని చెప్పి తను చేసే చెడు పనులకు మాత్రం సంయోగం ఇవ్వం. సో ఇప్పుడు అర్థమైందా? ఎక్కడ స్నేహంగా ఉండాలి, ఎక్కడ స్నేహంగా ఉండకూడదు. సో స్నేహంగానే ఉంటాం గీతక్కయ్య తోటి, శక్తినిస్తాము. జ్ఞానం ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు వినరు. సో కాబట్టి ఫస్ట్ శక్తినిస్తాం. శక్తినిచ్చి వాళ్ళు జ్ఞాన స్వరూపులు అవ్వాలన్న శుభకామన పెడతాం. సో ఏదో ఒక విధంగా వాళ్ళకి కూడా జ్ఞానం తెలుస్తుంది. సాధారణంగా అయితే తెలిసే ఉంటది వాళ్ళకి. సో ఇప్పుడు శక్తినిచ్చాం. సో ఎందుకు ఇచ్చాము? బాబా స్నేహంతోటి సంయోగం అంటే గీతక్కయ్యకి కూడా శక్తినిచ్చాం స్నేహం వల్ల. కానీ చేసే తప్పుల్ని మాత్రం అక్కడ సపోర్ట్ చేయడానికి లేదు. సో ఇలా మనం చేసినప్పుడు మంజులక్కయ్య గీతక్కకు వ్యతిరేకమని ఎవరైనా అంటే అనుకోనివ్వండి. ఎందుకు ఆ రకంగా గీతక్కకి వ్యతిరేకం అని అంటున్నారంటే ఈ మురళి చదువుకోలేదు కాబట్టి. ఒక పక్కన కుటుంబాలన్నీ ఇదైపోతుంటే ఇప్పుడు రజనీ అక్కయ్య అనుభవం విన్నారు కదా, చెప్పడానికి కొంచెమే చెప్పింది కానీ యాక్చువల్ గా చూస్తే ఎంతో అండర్‌గో అవుతోంది. ఇలా ఎంతో మంది అండర్‌గో అవుతూ ఉంటే అలా దుఃఖంలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి బ్రహ్మకుమారిని జాగ్రత్త చేసుకుంటూ ఎందుకు కూర్చున్నాం మనము? ఎందుకు చేస్తున్నాం? వాళ్ళని జాగ్రత్త చేసి ఎందుకు వాళ్ళకి సంయోగం ఇస్తున్నాం అంటే చదువుకోకపోవడం వల్ల. సో ఇప్పుడు మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోండి. బాబా చెప్పిన స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నామా? లేకపోతే ఎవరో ఏదో వీళ్ళు వంకర పార్టీలు అంటే భయపడి ఆగిపోతున్నాం. అమ్మో! ఏమన్నా అంటే వాళ్ళు మనల్ని వంకర పార్టీలు అంటారు. సో వాళ్ళేమంటారా అన్నదే పాయింట్ అయిపోతోంది గానీ అసలు బాబా ఇచ్చిన శ్రీమతం ఏంటి? ఇంతకు నేను పాటిస్తున్నానా? ఒకవేళ అన్నారే అనుకోండి వంకర పార్టీలని అనుకోండి ఏమైంది? వచ్చిన నష్టమేముంది? బాబా శ్రీమతాన్ని పాటించకపోతే గదా నష్టము. లేదు ఒకవేళ అన్నారే అనుకోండి, అన్నప్పుడు దాన్ని కాంట్రాడిక్ట్ చెయ్యాలి అని అనుకుంటే మనము మాట్లాడొచ్చు. అక్కయ్య మరి అవ్యక్త మురళి చదివితే మీరు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. వంకర పార్టీలంటే మరి మీరు సండే పూట అదే ప్రింట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నా మాట అడగలేమా? వికర్మలు చేసే వాళ్ళని ఇప్పుడు తప్పు చేసేవాడు అంత బాహాటంగానే మాట్లాడేటప్పుడు బాబా వాక్యాలు చదివితే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారనంటే అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారని చెప్పి నిలదీయమా?
మౌంట్ అబుకు తీసుకెళ్లి అదే మురళి వినిపించారు బాబా వచ్చే రోజుల్లో. ఇప్పుడు బాబా రాకపోయినా మౌంట్ అబుకు తీసుకెళ్లి అదే వీడియో రికార్డింగ్ చేసి వినిపిస్తున్నారు. సండే పూట అదే మురళి ప్రింట్ చేస్తున్నాము. ఈ రోజు మేము ఆ మురళి చదువుకుంటే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు అని అంటే, మరి ఏ ఉద్యమం ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని ఒక్కసారి ప్రశ్నిస్తే ఇంత అధర్మం ఎందుకు పెరుగుతది? సో మనం ప్రశ్నించటం లేదు అని అంటే ఖచ్చితంగా మనలో బలహీనతలు ఉన్నాయని అర్థం. సంపూర్ణంగా అవ్వలేదని అర్థం. చెప్తే ఏం చేస్తారు? ఇప్పుడు చెన్నైలోనే ఇప్పుడు ఇవన్నీ చేశాం. ఏం చేసింది గీతక్క? ఏమీ చేయలేకపోయింది. వాళ్ళేదో చేస్తారని చెప్పి మనం భయపడిపోతున్నామే గాని, నిజంగా మన శక్తి ఇదిగో బాబా చెప్పినట్టు శక్తి రూపాన్ని సంహారమూర్తి అన్న ఈ స్వరూపాన్ని గనుక ఉపయోగిస్తే ఏమీ చేయలేరు. కానీ ఏమంటే ఆ ఆ జ్ఞానమో లేదు, అది ఎట్లా ప్రాక్టికల్‌కి తేవాలో తెలీదు. తర్వాత ఈ శంకరుడి పాత్ర ఏదైతే ఉందో, కన్ను తెరవగానే ఒక్క సెకన్‌లో వినాశనం అయిపోయిందని అంటారు కదా అని. అందరూ దీన్ని స్థూలంగా తీసేసుకున్నారు. తీసేసుకొని శంకరుడు కన్ను తెరిస్తే వినాశనం అయిపోద్దంట. వినాశనం ఎప్పుడవుతదంటే వినాశనం ఎప్పుడైపోతది. మనమే తెరవాలి జ్ఞాన నేత్రం. మనము జ్ఞాన నేత్రాన్ని తెరిస్తే శంకరుడు అన్నది మన యొక్క తపస్వి స్వరూపం. మనమే ఆ శంకరుడి పాత్రలోకొచ్చి జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేయాలి. ఈ రోజు అజ్ఞానమన్న నేత్రాలతో చూస్తున్నాం కాబట్టి అసత్యాన్ని నమ్ముతున్నాము. బ్రహ్మకుమారుల దౌర్జన్యాలను సహిస్తున్నాము, సహకరిస్తున్నాం గూడా. అంటే ఏంటి? జ్ఞాన నేత్రాన్ని తెరవలేదు మనం. సో జ్ఞాన నేత్రాన్ని తెరిస్తే ఏమైపోతది? అజ్ఞానం అన్నది వినాశనం అయిపోతది. ఇప్పుడు జ్ఞానం బయటకొస్తూ ఉంది. కొత్తలో ఇబ్బందేంది. డ్రామా జ్ఞానం తెచ్చిన రోజుల్లో పెద్దగా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికి గూడా జనాలు సోమరితనము, నిర్లక్ష్య భావన ఉండడం వల్ల మేము వినము, చెయ్యము అంటారు గానీ పక్కా సోమరితనం, నిర్లక్ష్య భావన. కానీ ఎందుకంటే ఈ ముల్లీలు చదువుకోలేదు. ఈ ముల్లీలు చదువుకుని ఇప్పుడు దీన్ని గనక ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలంటే ఎక్కడెక్కడ అధర్మం ఉందో దాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాల్సొస్తది. అంతటి అధర్మాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి అనంటే ఎంత శక్తి అవసరమో చూడండి. ఆ శక్తి ఉంది మన దగ్గర. ఇప్పుడు నిర్మలక్కయ్య వచ్చేసి జూమ్‌లో చెప్పినప్పుడు సమస్య రాగానే శక్తి ఇవ్వలేదా? స్థిరం అవ్వలేదా? ఇది అంతే. సో, వాళ్ళు కొంచెం ఆ టైంకి ఇదయ్యారే గాని, మనకి మనం శక్తి బాబా నుంచి వస్తున్నప్పుడు, బాబా మనకి తోడున్నప్పుడు, మరి ఇంత అజ్ఞానం అన్న అంధకారం వ్యాపిస్తూ ఉంటే అలా చూస్తూ ఉన్నాం అంతే. సో, అప్పుడు రేపు బాబా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు గూడా అజ్ఞానమన్న అంధకారం వ్యాపిస్తుంటే మీరంతా చూస్తూ కూర్చున్నారు. వికర్మీల యొక్క వికర్మల్ని మీరు వినాశనం చేయలేదు. మీ విరాట రూపాన్ని చూపించలేదు. మీ సంహార రూపాన్ని చూపించలేదు. మీ శంకరుడి పాత్రని ఇవేవి పోషించలేదు గాబట్టి నేను సర్టిఫికేట్ ఇవ్వలేను అంటారు. అప్పుడు అయ్యో! ఇవన్నీ తెలిసి గూడా చేయలేకపోయామే. ఇదంతా సంగమ యుగము, తాత్కాలికమైన యుగము. బాబా తోడుగా ఉండే కొంచెం ధైర్యం చేసి చెప్పేసింటే అయిపోయేది. కొంచెం ధైర్యం చేసి మనమేమి విప్లవాలేం తీసుకురానక్కర్లేదు. ఒక సింపుల్ మాట. అవ్యక్త మూల్యం చదివితే వేరే మార్గాల్లోకెళ్తారంటే మరి అదే మీరు ప్రింట్ చేస్తున్నారు గదా అక్కయ్య అని ఒక్క మాట అంటే అయిపోతది. మరి మీరు మౌంట్ అబూకెళ్ళి ఆ మురళియే వినిపిస్తున్నారు కదా! అని ఈ మాత్రం 2 డైలాగులు చెప్పలేమా? అలా అందరూ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఏమైద్దంటే సెంటర్ అక్కయ్యలు మీరు వేరే మార్గాల్లోకెళ్తారు, వంకర పార్టీలు అన్న మాటని మాట్లాడడం ఆపేస్తారు. అవి చదివితే వంకర పార్టీలంటే మరి మీరు సండే రోజు ప్రింట్ చేస్తున్నారంటే మీరే పార్టీ అని అడగాలి. అది చదివితే వంకర పార్టీ అంటే మరి సండే రోజు ప్రింట్ అయినప్పుడు అందరూ చదువుతున్నారు గదా! సో, ఇలాంటి సింపుల్ 2 స్టేట్‌మెంట్‌లు మాట్లాడినా గాని ఇంక ఏ సెంటరక్కే ధైర్యం చేయరు. ఇంకొకసారి బాబా మహావాక్యాలని తప్పుపట్టే ఇది. సో, అజ్ఞానం పెరిగిపోతోంది. చదువన్నది లేదు ఎవ్వరికీ. ఆ చదువులు లేకపోయేసరికి ఏమైపోయిందంటే, ఆ మూఢనమ్మకాలు, ఎవరు ఏది చెప్తే అది నమ్మేసేయడము. పురుషార్థం అనేది బాబా శ్రీమతానికి అనుసారంగా వెళ్ళకపోవడము. ఆయన ఒకటి చెప్తే ఒకటి జరగడము. ఫైనల్‌గా ఓవరాల్‌గా ఇప్పుడు ఈ 3 ముల్లీలు కలిపి చదువుకున్న తర్వాత ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? లేదు బాబా నాకు సర్టిఫికేట్ ఇస్తారని? చెప్పండి ఎవ్వరైనా చెప్పగలరా? ఎంతమందున్నారు? 90 మందున్నారు. సో 3 ముల్లీలు చెప్పాను ఇప్పటికి. అనుభూతి, తర్వాత అపకారికి ఉపకారం చేయడము, సంగమయుగి డిగ్రీ. ఈ 3 ముల్లీలు ఎదురుంగేసుకొని కూర్చుని బాబా చెప్పిన స్టాండర్డ్స్ రీచ్ అయ్యారా ఎవరైనా? అధర్మాన్ని ఇప్పుడు ఈ మురళీలైన పూర్తిగా విరాట రూపాన్ని చూపించి అధర్మాన్ని సమాప్తి చేయండి, భస్మం చేయండి అంటున్నాడు. సమాప్తి కూడా కాదు. బాబా లెక్కన సమాప్తి, భస్మము 2 డిఫరెంట్ అర్థాలున్నాయి. భస్మం చెయ్యడం అంటే పూర్తిగా యోగాగ్ని లేసి కాల్చేయడం అంటే ఇంక మళ్ళీ అది తిరిగి రాకూడదు. అందుకే ఆయన సమాప్తి అన్న చోట భస్మం భస్మం చేయడం అన్న పదాన్ని వాడుతూ ఉంటాడు.
సో ఇప్పుడు అర్థమైందా మన పురుషార్థం ఎలా ఉందా అని? ఒక అక్కయ్య పెట్టారు మెసేజ్ అంతే, లేదక్కయ్య అని చెప్పేసి. అట్లీస్ట్ మనం ఎక్కడున్నాము అన్న విషయం తెలిస్తే ఎక్కడికెళ్ళాలో తెలుస్తది. సో కాబట్టి ఇప్పుడు అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అనంటే ఫస్ట్ స్టెప్ స్వచింతన. స్వచింతన చేసుకుని మీలో ఎంతవరకు వచ్చున్నారు, బలహీనతలు ఉన్నాయా లేవా, ఎంతవరకు వాటిని ఓవర్కమ్ చేశారు, ఎంతవరకు దైవీ గుణాలు నింపుకున్నారు, శక్తి నింపుకున్నారు, ఎంత ఇస్తున్నారు. సో ఆత్మాన స్థితి వచ్చిందా అని చూసుకుని ఆ తర్వాత పరోపకారి డెఫినిషన్ ఏదైతే ఇచ్చాడో అందులో ఫిట్ అయ్యామా లేదా చూసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకునో పుస్తకం చదువుకునో ఆ స్టాండర్డ్స్ రీచ్ అయ్యేటట్టు చూస్తున్నామా. ఆ తర్వాత ఇక్కడ బాబా చెప్పినట్టు విరాట రూపము, తప్పులు చేసే వాళ్ళ పట్ల స్నేహంగా ఉండడానికి లేదన్నారు. సో ముఖ్యంగా బయటికి రావాల్సింది జ్ఞానమే. సో జ్ఞానము బయటికి వచ్చిన రోజున పూర్తిగా ఆ జ్ఞాన ప్రకాశంలో ఏమైపోతుందంటే ఎవ్వరూ తప్పటడుగు వేయరు, తప్పులు చేయించే బ్రహ్మకుమారిలు కూడా చేయించలేకపోతారు. ఎందుకంటే ఆల్రెడీ జ్ఞాన ప్రకాశం వ్యాపించింది. ఇప్పుడు అంధకారం ఉంది కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎప్పుడైతే ఈ అంధకారం అన్నది పోతుందో, ఎప్పుడైతే ఆ జ్ఞాన ప్రకాశం అంటే ఇప్పుడు మనకు రూమ్ లో లైట్ ఉంది, లైట్ ఉంటే మనం ఎంతో ధైర్యంగా నడవగలుగుతాం కదా. అదే కరెంటు పోయినప్పుడు ఏమైతుంది, ఎక్కడో వెళ్ళి గుద్దేసుకుంటూ ఉంటాం, పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది అంతే. ఈ రోజు వాళ్ళ ఆటలు సాగుతున్నాయి అంటే అజ్ఞానం అన్న అంధకారం ఉంది కాబట్టి ఎక్కడ అడుగులు వేయాలో తెలియట్లేదు ఎవ్వరికి. సో జ్ఞాన ప్రకాశమే ముందు బయటికి రావాలి. అందుకే 3 గంటలకు కూడా మనం ఏదైతే శక్తి వ్యాపించాలా అని చెప్పి చేస్తున్నాం అది ప్లస్ గ్రూప్ లో. సో ఈ రకంగా మీ శక్తిని కలిపి పూర్తిగా జ్ఞానం బయటకు వచ్చేటట్టు చూడాలి. ఒకటి మీ అందరూ వెళ్ళి వాచా సేవ చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ తయారవుతుందో ఆ వెబ్సైట్ కూడా ఫాస్ట్ గా తయారై ఎలాగో 6 భాషల్లో చేస్తున్నాం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, గుజరాతీ అన్ని భాషల్లో. ముఖ్యంగా ఈ భాషల్లో వచ్చిందంటే ఇంక వచ్చేసినట్టే. సో దానికి కూడా మీ శక్తిని కలపొచ్చు. సో వీటన్నిటిలో మనకు సఫలత వస్తుందంటారా? మెసేజ్ పెట్టండి ఒకసారి. సో ఈ రోజు ఇంత బాబా జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న మన ప్రయత్నం ఏదైతే ఉందో సఫలత వస్తుందా? వస్తుంది. సో ఆ వచ్చే సఫలతలలో మనము భాగస్వాములం అయి ఉండాలి. ఆ క్షణాలని పోగొట్టుకోవద్దు. సో మీకు వీలున్నప్పుడు సేవ చేస్తారు, మనసా సేవ 3-4 చేస్తారు. ఎందుకంటే ఇంతవరకు నేను చేయించిన మనం అంతా కలిసి చేసిన ప్రతి మనసా సేవ ప్రతిదీ సఫలత వచ్చింది. కానీ ఆ సఫలత యొక్క క్షణాలు మీ అందరూ ఆస్వాదించాలన్నదే నా శుభకామన. సో ఆ సఫలత యొక్క ఈ రోజు రజనీ అక్కయ్య చూడండి నవ్వుతూ మాట్లాడుతూ చేస్తున్నారు. అది ఎంతో సంతోషం అనిపిస్తుందా లేదా? ఆ క్షణాలు మన జీవితంలో ఉండాలి. మనం ఎప్పుడు చూసినా అందరిని బాధ పెట్టేసి, కన్నీళ్లు పెట్టేసి, ఆ కన్నీళ్ళన్నీ తెచ్చి మన ఖాతాలో వేసేసుకుంటూ ఉంటాం. సో ఇంకా ఇప్పటి నుంచి ఒకరి కన్నీళ్లు తీసుకొచ్చి మన ఖాతాలో జమ చేసుకోవడం కాదు, అందరి నవ్వుల్ని జమ చేసుకోవాలి. సో ఆ రకంగా ఆ సంతోషం అన్నది మన జీవితంలో జమ అయ్యేటట్టు చూసుకోవాలి. ప్లస్ ఆ క్షణాలు ఈ రోజు ఇదిగో ఈ విషయంలో మనకు సఫలత వచ్చింది అని చెప్పుకునే క్షణాలు ఏవైతే ఉంటాయో ఆ క్షణాలని ఆస్వాదించేటట్టు ఉండాలి. ఎందుకంటే 10 ఏళ్లలో ఎన్నో సేవలు టేకప్ చేసినప్పుడు చాలా మంది అజ్ఞానం వల్ల భాగస్వామ్యం తీసుకోలే. ఏమవుతుందిలే అని చెప్పి. తీరా చూస్తే సఫలత వచ్చి కూర్చుంది. అప్పుడు ఎంత పశ్చాత్తాప పడాలో అంతే పడ్డారు. అయ్యో అక్క చెప్పింది మేమే వినలేదు. ఎందుకంటే అక్కడ సఫలత వచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ వెనక్కెళ్ళి చేసేది ఏముండదు కదా. సో చేద్దామన్నా చేయలేని పరిస్థితి. అక్కడనేమో ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటది. సఫలత వచ్చేసి ఉంటది. పశ్చాత్తాపమే మిగిలింది చాలా మంది. సో ఆ పరిస్థితి మనకు రాకుండా ఈ రోజు సమయం నడుస్తోంది. సో మన మనసా సేవ ఇది చేస్తూ ఉంటాము. అందులో భాగస్వామ్యం తీసుకున్నప్పుడు సఫలతలో కూడా మనము భాగస్వాములం అవుతాము. సో ఇప్పుడు ఆ క్షణాలను ఆస్వాదిస్తే మొత్తం కల్పమంతా సంతోషంతో కూడుకున్న సమయం అన్నది మన ఖాతాలో జమ అవుతుంది. సో ఈ మురళి ఇంకా కంటిన్యూ చేయాలి. సో రేపు 8:30 కంటిన్యూ చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.